బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా విజేత. గురుగారు, రాఖీ పౌర్ణమి రాబోతోంది కదా, రాఖీ పౌర్ణమి విశిష్టత గురించి, ఆ రోజు రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలో, అసలు ఏ రోజున రాఖీ పౌర్ణమి వచ్చిందో వివరించండి. మనకి రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగ అంటాం. రాఖీ పౌర్ణమి రోజున మనము మనసంతా కూడా ఉల్లాసంగా ఆహ్లాదంగా ఉంటుంది. మనసుకి ప్రతీక చంద్రుడిపై తన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మనసుకి ఎవ్వరి మనసైనా సరే మొత్తం ఉప్పొంగుతూ ఉంటుంది. అండ్ సముద్రం కూడా కెరటాలు పౌర్ణమి రోజున ఎగిసిపడతా ఉంటాయి. ఈ ప్రేమానుబంధాలు రావాలి అంటే, అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమానుబంధాలు రావాలంటే ఆ చంద్ర బలం కావాలి. ఎవరి మధ్య అయినా సరే, భార్యాభర్తల మధ్య అనురాగం రావాలన్నా, ప్రేమానురాగాలు రావాలంటే అది శుక్రుడి డిపార్ట్మెంట్, అది వేరు. అన్నదమ్ములు అన్నా చెల్లెళ్ళ మధ్య రావాలంటే చంద్రుడు అనమాట, అది ఆధిపత్యం. ఆ చంద్రుడు పుష్కలంగా ఉన్నటువంటి బలంతో, ఫుల్ బలంతో ఉన్నదే రాఖీ మనకి పౌర్ణిమ అంటాం. ఇది తారీఖులు ఒక్కొక్క సంవత్సరం వేరీ అవుతూ ఉంటాయి. అయితే మనము ఏ సమయాన్ని కట్టాలి అని మంచి క్వశ్చన్ అది. ఏ సమయాన్ని కట్టాలి అని అంటే, మనము అందరికీ అందుబాటులో అయిన టైం కట్టాలి కదా. వీళ్ళు మామూలుగా తెల్లవారుజామున అంటే తెల్లవారుజామున 3 అని కొత్త తరం వచ్చి ఇప్పుడు అన్ని పూజలు కట్టడాలన్నీ బిఫోర్ సన్ రైజ్ అంతే అలా అయిపోతుంది. సో వీళ్ళేమో ఆడవాళ్ళు మరి ప్రొద్దున్నే కుదరదు, మంచి బ్రహ్మాండంగా తయారవ్వాలా, మంచిగా రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో రాఖీ పండుగ అనేటటువంటిది యాక్చువల్గా మనకి చంద్రుడి యొక్క సమయం. చంద్రుడి యొక్క సమయం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలకు కట్టాలి. చంద్రుడికి సంబంధించినటువంటి నెంబర్ 2 అనమాట. అందువల్ల మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు లేకపోతే భోజనం సమయానికి వస్తారు, అన్నకు కడతారు 2 o'clock. దిట్స్ ద బెస్ట్ టైం అనమాట ఎప్పుడైనా సరే. తర్వాత ఈ రాఖీ పౌర్ణమ ఎవరికి ఎందుకు కట్టాలి అండి, అసలు ఏమిటి అండి అని అంటే, రాఖీ అని అనగానే ఏంటంటే బంధించేది, రంబీజము అగ్నిబీజం అనమాట. సో ఇక్కడ ఒక అన్న ఒక చెల్లెలు కట్టేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, చెల్లి కడుతుంది. యముడు విధియకి, యముని యొక్క చెల్లెలు విధియ, యముడు వరం ఇచ్చాడు అనమాట చెల్లెలకి. ఏమని, వాళ్ళ అన్నకి ఆమె వెళ్ళి కట్టుకుంది. ఎవరైతే చెల్లెళ్ళు అన్నలకి కడతారో ఆ రోజున, తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ కడతారో, ఆమెకి సంతోషంగా కానుకలవి ఇస్తారో, ఆమె మనస్సుని ప్రశాంతంగా ఉంచి ఆనందింపజేస్తారు, అప్పుడు అప్రయత్నంగా ఆమె ఆశీర్వదిస్తుంది. ఆ అన్న రక్షణను కల్పిస్తాడు. ఏమిటి, అప్పుడు తన చెల్లెలు వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, పెళ్ళి అయ్యేదాకా వాడు అన్న చెల్లెలు ఇద్దరు ఉంటారు. చెల్లెలకి చిన్న ఏజ్ గ్యాప్. ఎంతసేపు చూసినా నా ఆస్తి నా చెల్లికి రాసి ఇచ్చేస్తానంటాడు, నాకు పెళ్లి చేసేస్తాను మా చెల్లికి, ఫస్ట్ మా చెల్లె పెళ్లి చేయాలంటాడు. తర్వాత అంత అనుబంధం, మామూలు అనుబంధం కాదు, పెళ్ళి అయ్యేంత వరకు మాత్రమే, ఎవరికి ఇద్దరికి పెళ్ళి అయ్యేంత వరకు మాత్రమే. పెళ్ళి అయిన తర్వాత ఈమెం చేస్తుందమ్మా, వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్లోకి ఇన్వాల్వ్ అవుద్ది. ప్రతిదానికి తల్లితో పాటు అత్తగారు గోల భరించలేకపోతున్నాం అంటే, ఈ ఆడబడుచు గోల భరించలేక రివర్స్ అయిపోద్ది అనమాట అన్న భార్య. కాబట్టి అలా కాకుండా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంతవరకు ఇన్వాల్వ్ కాకూడదు అనేటటువంటి మేధాశక్తిని ఈ చంద్రుడు మనకు కలగజేస్తాడు ఈ రాఖీ ఎవ్రీ ఇయర్ కట్టడం వల్ల. అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మరణించేంత వరకు కూడా వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు, అన్న చెల్లి. అందుకోసం కడతాం ఇది. తర్వాత మనకి ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారి సినిమా వచ్చింది, అన్నా చెల్లెళ్ళు రక్త సంబంధం అని. అన్న చెల్లెలు చచ్చిపోయిన మరుక్షణం, అన్న చచ్చిపోయిన మరుక్షణం సావిత్రి చెల్లి కూడా చచ్చిపోతుంది. ఒకే పేగు నుంచి వచ్చారు, ఏకోదరులు అంటారు, ఒకే గర్భం నుంచి వచ్చారు. కాబట్టి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎనీ సబ్స్టిట్యూట్, అన్నా చెల్లెళ్ళకు ఉన్నటువంటి సబ్స్టిట్యూట్ అండ్ ఆల్టర్నేటివ్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇది
అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ ఆమె తన చెల్లెలైనటువంటి సుభద్రకి, ఆ తర్వాత ద్రౌపదికి, తనని అందరినీ చేత కూడా ఆయన రాఖీ కట్టించుకుంటాడు, అడిగి మరి కట్టించుకుంటాడు. అలాగే అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా 17 సార్లు అంత విజేతగా ఎన్నో లక్షల సైన్యాన్ని నరికి పడేసినటువంటి అలెగ్జాండర్ ఒక విదేశీయుడు అయినప్పటికీ కూడా పోరస్ అనేటటువంటి మహావీరుడు, మనం భారత భాషలో పురుషోత్తముడు అంటాం. ఆయన ఏం చేశాడంటే ఈ పురుషోత్తముడి భార్య అలెగ్జాండర్కి అన్నాని రాఖీ పండగ రోజున కడుతుంది. అది గుర్తుపెట్టుకొని పురుషోత్తముని చంపేటటువంటి అవకాశం వచ్చిన, ఎందుకంటే అలెగ్జాండర్ మహాసైన్యం, మనం ఇండియన్ వారియర్ గెలవచ్చు కానీ టెంపరీగా, బట్ ఆఫ్టర్వర్డ్స్ హీ కెన్ ఇన్వేడ్, అటాక్ చేయొచ్చు. అది మానేసి కేవలము పురుషోత్తముడి భార్య తనకు రాఖీ కట్టింది అని, ఈ చెల్లెలకి సామ్రాజ్యాన్ని నేను వదిలేస్తున్నాను అని చెప్పి అలెగ్జాండర్ టచ్ కూడా చేయకుండా తన ఓటమిని ఒప్పుకొని ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. సో అన్నా చెల్లెళ్ళ మధ్య రక్త సంబంధమే అవసరం లేదు. అన్నా అని పిలిచినప్పుడు, చెల్లి అని పిలిచినప్పుడు ఆ బంధం అశాశ్వతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్పతనాన్ని, అన్నా చెల్లెళ్ళ గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ఏకైక పండుగ ఈ రాఖీ పండుగ. ఇది ఉత్తరాదిన ప్రారంభమైంది. ఉత్తరాది నుంచి ప్రారంభమైనటువంటి ఈ పండుగ ఈ రోజున మనకి దక్షిణ భారతంలోకి కూడా వచ్చేసింది. వాళ్ళకంటే బ్రహ్మాండంగా చేస్తున్నాం మనం. అండ్ రాఖీలు వాళ్ళకంటే ఎక్కువ అమ్ముతున్నాం మనం. రేటు కూడా మంచి బ్రహ్మాండంగా అమ్ముతున్నాం మనం. అక్కడ వాళ్ళు 50 రూపాయలు అవుతున్నాయి, ఇక్కడ 500. అంత కష్టపడి చెల్లెలు కొంటే కొంతమంది పిసనారి అన్నయ్యలు ఉన్నారు. ఇది చాలా తప్పు. వాళ్ళు 5 రూపాయలు కూడా ఇవ్వట్లేదు చెల్లెలకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు యుఎస్లో ఉంటున్నారు, పెద్ద పెద్ద సంపాదిస్తున్నారు. ఈ చెల్లెంతో ప్రేమగా పాపం తీసుకొస్తే వాడు పెళ్ళానికి భయపడితే దొంగచాటుగా ఇవ్వచ్చు కదా. మొత్తానికి అసలు పిస్నార్లు ఉన్నారు, డబ్బులు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళని మనకి ఆ దేవత ఒప్పుకోదు, రాఖీ దేవత ఒప్పుకోదు. పుష్కలంగా ఇవ్వాలి చెల్లెలకి, రాఖీ కట్టినటువంటి చెల్లెలకి తన కెపాసిటీని బట్టి. పాపం ఇవ్వలేని కెపాసిటీ ఉంటే తనకు నిజంగా తన దగ్గర డబ్బు లేక చిన్న ఉద్యోగం అయితే నో ప్రాబ్లం, ఎంతో కొంత ఇస్తారు. కానీ ఎక్కడైతే పిసినార్తనం చూపిస్తారో వాళ్ళు అన్న డెవలప్మెంట్ ఉండదమ్మా. అందువలన ఈ ఒక్క ఇది చూసి రాఖీ పండగ అనగానే శ్రీకృష్ణ పరమాత్మ, సుభద్ర, పూరి జగన్నాథ స్వామిలో మనం ఆ ఉత్సవాలు ఇవన్నీ ఎందుకు చేస్తామంటే అన్నా చెల్లెళ్ళ గొప్పతనం చెప్పడానికే శ్రీకృష్ణుడు సుభద్రాదే యొక్క అనుబంధాన్ని మనం చెప్తాం. ఆ సుభద్రమ్మ తల్లి, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పుష్కలంగా వస్తుంది. కాబట్టి ఇక మామూలే రాఖీ పండుగ నియమాలు ఏమిటి అంటే పొద్దునే అలాంటి స్నానం చేసుకోవడం, మళ్ళీ శుభ్ర వస్త్రాలు ధరించడం, కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు, రాఖీలు కొనుక్కుంటున్నారు, తీసుకెళ్ళి అన్నా చెల్లెళ్ళకి కట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు. అలాగే అన్న కూడా భోజనం పెట్టాలి, చక్కగా చెల్లెలకి వస్త్రాలు, నూతన వస్త్రాలు పెట్టాలి. అలా వీలున్నంతలో చెల్లెల్ని మనము చక్కగా చూసుకోవాలి. ఈ ఒక్క రోజున చూసుకుంటే తప్పకుండా ఆ చెల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. ఆ యముడికి విపరీతమైనటువంటి ఆ శక్తి వచ్చింది యముని యొక్క చెల్లెలు యామిని వల్ల. అదమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి